సుధా అండి. సుధా ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, వంగా గీత గారు ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారంటారు అన్నమాట? పవన్ కళ్యాణ్ గారు అండి. పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు అంత పక్కగా చెప్తున్నారండి? పక్కా పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారండి. దానికోసం పవన్ కళ్యాణ్ గారు వస్తారు. అంటే ఆ మార్పు అనేది పవన్ కళ్యాణ్ వైపు గాలి మళ్ళిందంటారా? అవునండి. మరి జగన్మోహన్ రెడ్డి వైపు గాలి చూసారు కదండి, ఆల్రెడీ గాలిని చూసారు, ఫ్యాన్ చూసారు కదండి. ఎలా ఉందంటారు ఫ్యాన్ గాలి అనేది? ఫ్యాన్ కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది కదండి అందరికి. మన మిడిల్ క్లాస్ వాళ్ళు తట్టుకునేలా లేదు ప్రతిదీ కూడా. ఇప్పుడు రైస్ పెరిగింది, గ్యాస్ స్టవ్ మనీ పెరిగినాయి, అద్దెలు పెరిగినాయి, అన్ని సమస్తం పెట్రోల్ మొత్తం నార్మల్ గా మిడిల్ క్లాస్ వాళ్ళు బ్రతికేలా లేదండి. అంటే మీరు బతకడానికి అవసరమైనవన్నీ ఖర్చులు పెరిగినాయి అంటారా? పెరిగినాయండి. అకౌంట్ లో డబ్బులు వేస్తామంటున్నారు, ఎంతవరకు వేసారు? అందరికి నాకేం లేదండి. ఫస్ట్ సంవత్సరం అందిందండి అమ్మఒడి. ఇంక తర్వాత నుంచి ఒకే ఒక సంవత్సరం, తర్వాత 4 సంవత్సరాల నుంచి ఒక అమ్మఒడి గానీ ఏదీ లేదండి. ఎందుకంటారు? ఫస్ట్ ఇచ్చి మళ్ళీ తర్వాత అంటే ఇచ్చారు, ఫస్ట్ హామీలు ఇచ్చేసారు, ఒక సంవత్సరం ఇచ్చేసారు, చేతులు దులిపేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇంకా అవి ఇస్తాం ఆశ పెడుతున్నారు ప్రజలకి, కానీ ఆశల్లో ఎవరు పడరండి. అది ఫైనల్ గా అయితే మాయలో పడరంటారా? పడరండి. మరి మీరైతే ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు మాట చెప్పండి. అభివృద్ధి రోడ్లు అవి మీరు చూస్తున్నారు కదండి, చాలా బాగున్నాయి కదా. రోడ్లు అంటున్నారు మీరు. చాలా మంది అనేది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి అంటే రోడ్ల ఒకటేనా అని అడుగుతున్నారు. అవును, రాజధాని గానీ ఏదీ లేదు కదండి, ఒక్కటని కాదు కదా, ఏమీ లేదు. ఇప్పుడు మాట్లాడుతున్నాను, అసలు రాజధాని ఏంటంటే మీకు మీ ఆంధ్రప్రదేశ్ కి? మీది రాజధాని ఏదో, మాది అదే అండి. పేర్లేని రాజధాని అండి. పేర్లేని రాజధాని అంటారు. అది మరి ఈ పేర్లేని రాజధాని మేము పేరు పెట్టుకోవాలనుకుంటున్నాం, ఇప్పుడు కొత్తగా మార్పు తీసుకురావాలనుకుంటున్నాం. మరి 3 రాజధానులు అన్నారు కదా, ఎంతవరకు జరిగిందంటారు? అదే దాని గురించి ఇంకా క్లారిటీ ఎవరికి లేదండి. అందుకే ఓటు వేయాలని క్లారిటీ కూడా ఎవరికి లేదు. అది మీరైతే క్లారిటీతో ఉన్నారా లేరంటారు? పక్కా క్లారిటీతో ఉన్నాను, క్లారిటీ రప్పిస్తాను కూడా. చాలా నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ కి, మా ఫ్రెండ్స్ కి. ఎవరు కోటేమని? పవన్ కళ్యాణ్ గారు కోటేమనండి. క్లారిటీతో ఉండి వాళ్ళ క్లారిటీ తెస్తానంటారు. అవునండి. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసిన పరిపాలన విధానానికి అసలు మీరైతే ఎలా అభినందిస్తారండి? నో వర్డ్స్, మాటలు రావట్లేదండి. అది ఏముందండి, అభివృద్ధి ఏముంది, ఎక్కడ కనిపించిందండి? దేంట్లో కనిపించింది? ఎక్కడ కనిపించలేదు. పెన్షన్లు ఇస్తానని పెన్షన్లు ఇస్తున్నారు అంతే అండి. ఒక 4,000 ఇవ్వడం, ఒక 10,000 ఖర్చు అయిపోవడం. అదే మెయిన్ గా 4,000 తీసుకున్నప్పుడు ఫస్ట్ తారీఖులో 5వ తారీఖు వరకు బాగుంటుందండి. 10వ తారీఖు వచ్చేసరికి మనం ఏం కట్టాలో అవన్నీ వచ్చేస్తున్నాయి. బిల్లు ఇంత పొడుగు బిల్లు వచ్చేస్తుందండి. ఎన్ని వేలు అవుతుంది? 4,000 ఇవ్వడం, జగన్ గారు ఇవ్వడం కనిపిస్తుంది మీకు. ఎన్ని వేలు అవుతుంది అన్నది ఎవరికి కనిపిస్తుందా? అది మిడిల్ క్లాస్ పడ్డ వాళ్ళకి తెలుస్తుందండి. ఇప్పుడు అలా ఉండకూడదు, కొత్తగా మార్పు రావాలి. ప్రతి మహిళ అకౌంట్ లో మన పవన్ కళ్యాణ్ గారు డబ్బులు వేస్తానంటున్నారు. ఇది కూడా చూడాలి కదండి. మనం ఇష్టపడుతున్నాం కరెక్టే, మనం చూడాలి కదా, ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. పవన్ కళ్యాణ్ గారు అంతకు ముందు పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారండి. ఈసారి ఒకటే అని చెప్పి కొత్తగా పిఠాపురం సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ ఓడిపోయిన దానికంటే ఇక్కడ గెలుపు అనేది ఎలా ఉంటది అని అంటారు, లేకపోతే ఏంటి ఏదైనా రివర్స్ అయ్యే అవకాశం ఉందంట? పిఠాపురం ఇక్కడ వాస్తవులందరూ అదృష్టవంతులండి. అదృష్టవంతులు కాబట్టి దేవుడు ఇక్కడికి వచ్చేసాడు వాళ్ళకి. చాలా బాగా అభివృద్ధి జరుగుతుంది, మంచి జరుగుతుందండి అందరికి కూడా. పక్క అభివృద్ధి జరుగుతుంది అంటారు. పక్కా అండి. మరి ఎలాంటి నాయకుడు మళ్ళీ ఒక్కసారి గెలిస్తే మళ్ళీ కావాలంటారా, లేకపోతే ఎలా ఉంటది అనేది ఆయన ప్రజల ఊహాతీతం ఎలా ఉంటది అంటారు? రామరాజ్యంలో ఉంటది, ఇంకా రాముడు పాలించిన రాజ్యంలో ఉంటది. ఇంకా ఒకసారి వచ్చారంటే ఆయన ఆ తర్వాత మీరే చెప్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటారు? రామరాజ్యం అని అంటున్నారు, మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం కదండి, రాక్షస పాలనలాగే ఉంది కదా. మహిళలకు గౌరవం లేదు, అన్ని ఓపెన్ గా అడుగుతున్నారంటే మహిళలకు గౌరవం లేదంటారు కదా. ఈ 5 ఏళ్లలో మహిళలు కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడి ఉండొచ్చు. అసలు లా అండ్ ఆర్డర్ పరంగా పోలీస్ వ్యవస్థ కానీ లా అండ్ ఆర్డర్ పరంగా ఎలా ఉందంటారు? మీకు భద్రత అనేది ఎలా కల్పిస్తున్నారంటారు? భద్రత ఇచ్చే వాళ్ళే భద్రత కల్పించట్లేదండి. నేను ఒక కంప్లైంట్ కోసం ఏదన్నా వెళ్ళారే చూడండి, రెస్పాండ్ రావట్లేదు. మన ఫ్యామిలీది అన్నట్టుగా ఉండట్లేదు, ఏదో మొక్కుబడిగా ప్రతిదీ. ఏది జరిగిందండి? ఏది లేదు. అన్యాయం ఎక్కువైపోయింది. అది ఎందులో చూసిన అన్యాయం ఎక్కువైపోయింది. అంతే. అన్యాయమే కాకుండా సొల్యూషన్ లేట్ గా జరుగుతుందండి, ఫాస్ట్ గా జరగదు. 5 ఏళ్లలో అన్యాయమే కాకుండా అవినీతి అనేది, భూ అక్రమాలు అనేవి, గంజాయి, బ్లేడ్ బ్యాచ్, రౌడీజం, డ్రగ్స్ ఇవన్నీ బాగా ఎక్కువ పెరిగినాయి అంటున్నారండి 5 ఏళ్ళు. మీరైతే మీరు చూసిన దాన్ని బట్టి 5 ఏళ్ల పరిపాలన మీకు అర్థమైంది ఏంటండి? ఎక్కువైంది. ఇప్పుడు ఉన్న అబ్బాయిలు అది చూస్తున్నాం కదండి, కాలేజీకి వెళ్తున్నారు. వాళ్ళు తప్పేం లేదండి. మన రాజకీయ నాయకులు అందరూ సరిగా ఉండకపోవడం వల్ల, ఈ మందు తగ్గించకపోవడం వల్ల, వైన్ షాప్లు అవి క్లోజ్ చేయకపోవడం వల్ల అందరూ నేర్చుకుంటున్నారు అంతే. అదే మంచిగా ఇప్పుడు వైన్ షాప్లు అవి తీస్తారనుకోండి, కొనుక్కునే వాళ్ళు ఉండరు, తాగే వాళ్ళు ఉండరు కదండి. ఇప్పుడు ఈ యువత ఇంత
ఇలాగా అటు ఇటు కాకుండా ఈ డ్రగ్స్ ఉంటాయి, ఈ మత్తు పదార్థాల చుట్టూ పడుతున్నారు కదండి, వాళ్ళ భవిష్యత్తు ఏంటంటే వాళ్ళకి ఉద్యోగాలు లేవంట. వాళ్ళకి మంచి మంచి ఇండస్ట్రీలు వచ్చినాయి అనుకోండి, ఇక్కడ వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఈ వ్యసనాల చుట్టూ తిరగరు కదండి. వాళ్ళందరికీ కూడా మంచిగా ఇండస్ట్రీలు రప్పించాలని మన కళ్యాణ్ గారు చేస్తారు. కంపల్సరీ వాళ్ళందరూ అందులో జాయిన్ అవుతారు. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకుంటారండి. మన కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోండి అంటే వాళ్ళ సొంత కాలం మీద నిలబడేట్టు చేస్తారు కంపల్సరీ. మరి మీరైతే రాక్షస పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తారా, రామరాజ్యం పాలన చేయబోయే పవన్ కళ్యాణ్ కొట్టేస్తారా? పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తామండి. పవన్ కళ్యాణ్ గారికి వేస్తాము, వేయిస్తామండి. వేస్తారంటారు. ఎన్ని ఓట్లు వేస్తారండి మీ ఇన్ఫ్లుయెన్స్? నాకు 50 ఓట్లు దాటి వేయిస్తానండి. నేను ఒక్కదాన్ని 50 ఓట్లు దాటి వేయిస్తాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ ఓట్ల వరకు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలను. అది ఫైనల్ గా అయితే పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారి గెలుపు అనేది ఎలా ఉంటది అంటారు? ఇంకా మామూలుగా ఉండదండి, చాలా 1,00,000 మెజారిటీతోనే ఉంటదండి. 1,00,000 మెజారిటీ అది దాటే ఉంటది. ఇక్కడ ప్రజలకు ఫైనల్ గా మీరేం చెప్పదలుచుకున్నారు? అందరూ కూడా దయచేసి 4వ నెంబర్ మీద ఓటేసి పవన్ కళ్యాణ్ గారు గాజు గ్లాస్ గుర్తుని గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. అది ఆయనకి చేసే మేలు కదండి, మీకు మీరు చేసుకునే మేలు. ఆ ఓటు పవన్ కళ్యాణ్ గారికి వేసేది కదండి, వాళ్ళకు వాళ్ళు వేసుకునే ఓటు, వాళ్ళే విన్ అవుతారు. దాని వల్ల లాభం పొందాలన్నా కూడా వాళ్ళే. ఫైనల్ గా అయితే వాళ్ళ రాతను వాళ్ళే రాసుకోవచ్చండి.